హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మావోయిస్టు పార్టీకి అంతిమ ఘడియలు సమీపించినట్టేనా? ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు ఇక అంపశయ్యపైకి చేరుకున్నట్టేనా? ఉద్యమంతో ఉప్పెనలా నింగికి ఎగిసిన మావోయిస్టు పార్టీ వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో నెత్తుటి నిశ్శబ్దానికి చేరినట్టేనా? దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారుణ్యంలో ఉద్యమ నినాదాలు ఇక ఆగిపోయినట్టేనా? మావోయిస్టులను అంతం చేయడం లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ ఇక చివరి దశకు చేరినట్టేనా? నక్సల్బరీ నావా తీరానికి చేరకుండానే మునిగిపోనుందా? పీపుల్స్ వార్ ఉద్యమాలు చరిత్రలో కలిసిపోనున్నాయా? మాస్టర్ మైండ్ గెరిల్లా వ్యూహకర్త మాడ్వి హిడ్మా హతం తర్వాత మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో కొట్టుకుంటుండగా మావోల్లో ఒక రకమైన అంతర్మథనం మొదలైందా? కేవలం మిగిలిన ముగ్గురు అగ్రనేతల పరిస్థితి ఏంటి? మారుతున్న ఈ క్వశ్చన్స్ ఏంటి? లెట్స్ వాచ్. ఒక్కరా ఇద్దరా మావోయిస్ట్ అగ్రనేతలు అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఒక బసవరాజు, ఒక చలపతి, ఒక వివేక్, గౌతమ్, రవి, భాస్కర్, ప్రియాంక్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి అందరూ ఆపరేషన్ కగార్లో కన్నుమూశారు. 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన ఈ అగ్రనేతలు ఒక్క స్కెచ్ వేస్తే ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కి రావాల్సిందే. గెరిల్లా వ్యూహాలు పనితే ఊపిరి ఆగిపోవాల్సిందే. యూటైప్ దాడులకు పన్నాగం పనితే ఎంతటి వారైనా ఆ గాలానికి చిక్కాల్సిందే. కానీ ఇదంతా గతం. ఇప్పుడు భవిష్యత్ అగమ్య గోచరం. అంపశయ్యపై వేలాడుతున్న మావోయిస్టులు, ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులు. కథ ఇక కంచికి చేరినట్టేనా? ఒకప్పటి ఉద్యమ ఉప్పెనెలు ఇక చల్లారినట్టేనా? నక్సల్బరీ నావా తీరానికి చేరకుండానే మునిగిపోనుందా? పెట్టుకున్న కేంద్రం దేశంలో సుమారు 16 రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావం కొనసాగింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పట్టు కొనసాగించారు. అడవుల్లోకి వెళ్లాలంటే వణికే పరిస్థితి ఉండేది. మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్ వంటివి చేపట్టినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఇంతలోనే అంటే 2021లో తెర్రం అడవుల్లో హిడ్మా ఆధ్వర్యంలో జరిపిన దాడితో ఇష్యూను కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకుంది. 2021లో మావోయిస్టులు జరిపిన దాడిలో 21 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. మరొకరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజలు, విలేకరుల సమక్షంలో విడిచిపెట్టారు. ఆ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సుమారు 2 ఏళ్ల పాటు పక్కగా ప్రణాళిక రూపొందించి ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. బస్తర్ డివిజన్ లో 7 జిల్లాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు ఒక సిఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం 500కు పైగానే క్యాంపులు పెట్టి కమాండోలను మోహరించింది. రెండు భారీ వంతెనల నిర్మాణం ఆపరేషన్ కగార్లో కీలకంగా నిలిచాయి. నేషనల్ పార్క్ లో కట్టిన వంతెన ఒకటి కాగా, పామెడు అడవుల్లో చింతవాగుపై వంతెన రెండోది. వీటి ద్వారా భద్రతా బలగాల రాకపోకలు, క్యాంపుల ఏర్పాటు సులువయ్యాయి. మరోవైపు బస్తర్లోని 7 జిల్లాలో మావోయిస్టుల నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు అభివృద్ధి మంత్రాన్ని జపించింది. రోడ్లు, విద్య, వైద్యం, రేషన్, మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెల్లగా గ్రామాల వారికి దగ్గరై మావోయిస్టులతో సంబంధాలున్న వారిని, ఇన్ఫార్మర్లను గుర్తించి అరెస్టు చేసింది. విస్తృతంగా కోంబింగ్లు చేపడుతూ మావోయిస్టులను వెంటాడింది. అలాంటి నిర్బంధ పరిస్థితులే మావోయిస్టు ముఖ్య నాయకత్వం అంతా హతం కావడానికి కారణమైంది. ఆపరేషన్ కగార్, ఇతర కారణాలతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు 41 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండగా, ఆపరేషన్ కగార్ లో భాగంగా 11 మంది మృతి చెందారు.
మరికొందరు లొంగిపోయారు. ప్రస్తుతం మిగిలింది ముగ్గురే. ఒక రెండో వ్యక్తి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఈ ఇద్దరు తెలంగాణ వారే. మరొకరు జార్ఖండ్ కు చెందిన మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్. ఇక మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు. వీళ్ళే ఇప్పుడు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లలో జరిగిన ఎన్కౌంటర్లు 222 కాగా అందులో చనిపోయిన మావోయిస్టులు 473 మంది. ఇక భద్రతా బలగాల బెదిరింపులు, ఒత్తిళ్లతో 2354 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసులకు చిక్కి అరెస్టైన మావోయిస్టులు 1813 మంది. మావోయిస్టుల నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల సంఖ్య 931 కాగా లభించిన బాంబులు, పేలుడు పదార్థాలు 1183. మావోయిస్టుల చేతిలో హతమైన జవాన్లు 41 కాగా పౌరులు 117 మంది. ఇక మావోయిస్ట్ మాస్టర్ మైండ్ హిడ్మా ఎన్కౌంటరే పార్టీకి ఊహించిన దెబ్బ. అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్న హిడ్మా ఒక్కో మెట్టు ఎక్కుతూ మావోయిస్ట్ పార్టీకి మాస్టర్ మైండ్ గా ఎదిగాడు. ఎన్నో మావోయిస్ట్ ఆపరేషన్లను ముందుండి నడిపించారు. అలాంటి వ్యూహకర్తను మావోయిస్ట్ పార్టీ కోల్పోవడంతో పార్టీ భవితవ్యం అంపశవ్యపై వేలాడుతోంది. మెరుపు దాడులకు పాత్రధారిగా ఐఈడీ బాంబుల సృష్టికర్తగా పేరున్న హిడ్మా అప్పట్లో 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. చదువుకున్నది తక్కువే, కానీ మెరుపుదాడుల్లో అతనికి ఉన్న నేర్పు అసామాన్యం. 3 దశాబ్దాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మా గెరిల్లా వార్ మెలకువల్ని అలవోకగా వంట పట్టించుకున్నాడు. కూంబింగ్ ఆపరేషన్లు జరిపే బలగాలపైన, సిఆర్పిఎఫ్ క్యాంపులపైన మెరుపు వేగంగా దాడి చేయడం వెన్నతో పెట్టిన విద్య. మావోయిస్టు పార్టీలో R&D విభాగం హిడ్మానే మాస్టర్ మైండ్. అంతేకాదు, దేశీయ ఆయుధాలతో పాటు ఐఈడీ బాంబుల్ని తయారీ చేయటంలోనూ హిడ్మాను మించిన మొనగాడు మావోయిస్టు పార్టీలో లేరు అన్నది సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారులు చెప్పే మాట. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాడ్వి హిడ్మా పేరే ప్రముఖంగా వినిపించేది. ఆయనను పట్టుకోవడం చాలా కష్టమని, ఎప్పటికప్పుడు నివాస ప్రాంతాలు మారుస్తుంటారన్న చర్చ జరిగేది. అంతటి అగ్రనేత, కీలక వ్యూహకర్త హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడినట్టయింది. మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఎన్నో భీకర దాడులు చేసి ఎంతో మంది జవాన్ల ప్రాణాలు తీశాడు. భారీ గెరిల్లా దాడులకు మాడ్వి హిడ్మా అత్యద్భుతమైన వ్యూహాలు రచించేవాడు. అతడు చేసిన దాడులన్నీ విజయవంతమే అయ్యాయి. ఇండోనేషియాలోని గెరిల్లా దాడుల్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చిన హిడ్మా యూ టైప్ గెరిల్లా దాడిలో సల్వాజుడం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్ గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మాలయాల్లో జరిపిన దాడిలో హిడ్మాదే కీలక పాత్ర. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్ తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబుష్ చేశారు. ఈ దాడిలో 21 మంది జవాన్లు చనిపోయారు. ఇది భద్రతా దళాల వెన్నులో వణుకు పట్టించింది. ఈ ఘటన తర్వాతే హిడ్మా పాపులర్ అయ్యారు. అతని పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత బీజాపూర్ జిల్లా ఆరణ్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డిఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగటం కామన్ అయిపోయింది. హిడ్మా చదువుకున్నది 10వ తరగతి అయినా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలడు. మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుకొండ ఏరియా దళ కమాండర్ గా ఉన్న సమయంలో అగ్ర డైరెక్షన్ లో ముందుండి నడిచాడు.
ఈ దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇండోనేషియాలో యూ-టైప్ దాడిలో మెలకువలు నేర్చుకున్న హిడ్మా భద్రతా బలగాల సమాచారాన్ని ముందే పసిగట్టేవాడు. ఆ భద్రతా బలగాలను రానివ్వకుండా అడ్డుకోకుండా వాళ్లను చాలా చాకచక్యంగా లోనికి రానిచ్చేవాడు. చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశం వరకు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసేవాడు. ఆ తర్వాత 3 వైపులా చుట్టేసి భద్రతా బలగాలపై తన బృందంతో కలిసి కాల్పులు జరిపేవాడు. ఎడమ వైపు, కుడివైపు, వెనక వైపు మావోయిస్టులు ఉండి ముందు వైపు ఉన్న కొండెక్కి పారిపోవడానికి పోలీసులకు టైం కూడా దొరకకుండా చేయడంలో హిడ్మాదే అందవేసిన చెయ్యి. ఇలాంటి సందర్భాల్లో భద్రతా బలగాల ప్రాణ నష్టం అధికంగా ఉండేది. ఇందులోనే హిడ్మా సిద్ధహస్తుడు. అయితే మాస్టర్ మైండ్ హిడ్మాను కోల్పోయిన మావోయిస్టు పార్టీ అంతర్మదనంలో పడింది. కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీయే ఉండదని ఎన్నోసార్లు ప్రస్తావించిన కేంద్రం దానికి ముందే పని ముగించుకునే పనిలో పడింది. నవంబర్ 30 లోపు హిడ్మా పని పట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించడం, దానికి ముందే హిడ్మాను హతం చేయడంతో అనుకున్న పని పూర్తయింది అన్న చర్చ మొదలైంది. అది ఎలాగంటే 2026 మార్చి నాటికి మోదీ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం మావోయిస్టు రహిత దేశం. అంతర్గత భద్రత కోసం మావోయిజాన్ని అంతం చేయాల్సిందేనని కేంద్రం ఎన్నోసార్లు ప్రకటించింది. టైం లైన్ పెట్టుకుని మరి మావోయిస్టు ఉద్యమాలను అణచివేస్తుంది. ఈ క్రమంలోనే మావోయిజం చరిత్రలో కలిపేసేందుకు అగ్రనేతలపై కన్నేసింది. వరుస ఎన్కౌంటర్లు అందులో భాగమే. మొన్న మధ్య అగ్రనేత నంబాల మృతి, హిడ్మా హతం, తాజాగా బర్సాదేవ లొంగుబాటు, ఇలా ఎంతో మంది కీలక నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. కిందటేడాది జనవరిలో రామచంద్రారెడ్డి, నంబాల కేశవరావు, పుల్లూరు ప్రసాదరావు, సుధాకర్, గాజల్ల రవి, మోడెం బాలకృష్ణ, కట్ట రామచంద్రారెడ్డి, కాదరి సత్యనారాయణ, ఆ తర్వాత మొన్న మధ్య హిడ్మా, ఇలా వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతమయ్యారు. ఇదే మావోయిస్టు ఉద్యమాన్ని అంపశయ్యపైకి నెట్టేసింది. అప్పట్లో మావోయిస్టు కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోవడమే పార్టీకి కోలుకోలేని దెబ్బ. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడైన వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత ఆయన దారిలో ఎంతో మంది మావోయిస్టులు అస్త్ర సన్యాసం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వేణుగోపాల్ లొంగిపోయిన మరుసటి రోజున ఏకంగా 170 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్. ఇక ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి ఒక్కొక్కరిగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు 2026 మార్చి 31ని మోదీ సర్కార్ డెడ్ లైన్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో నక్సలిజం నిర్మూలన దిశగా దూకుడు పెంచింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. పలు వ్యూహాలను అమలు చేస్తోంది. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి వివిధ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. మావోయిస్టు పార్టీ అన్నది లేకుండా చేయాలన్నది మోదీ సర్కార్ వైపు నక్సల్స్ గురించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్లాన్లు వేస్తూనే మావోయిస్టులు దేశద్రోహులు, అభివృద్ధి నిరోధకులు అని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మావోయిస్టులకు సహకరించకుండా స్థానిక ఆదివాసీలను బలగాలతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. బలమైన ఆర్థిక, సైనిక వ్యవస్థ ఉన్న రాజ్యాన్ని ఎదుర్కోవడం మావోయిస్టు పార్టీకి శక్తికి మించిన పనిగా మారింది. అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉన్న బలగాలను ఢీకొట్టే క్రమంలో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్న కేంద్ర బలగాలు వరుసగా మావోయిస్టు కీలక నేతలను ఏరిపారేస్తున్నాయి. ఈ దెబ్బతో అగ్రనేతలందరూ ఒక్కొక్కరుగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. బర్సేదేవా కూడా ఆ జాబితాలో చేరినవాడే.
నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాయుధ పోరాటాల శకం ముగిసిపోయినట్టే. దట్టమైన అడవుల్లో కాలిబాటన గాలింపులు జరిపే కూంబింగ్ టీంలకు ఎన్నో సౌకర్యాలు వచ్చేశాయి. ఏరియల్ దాడులు చేసేందుకు దోహదపడే హెలికాప్టర్లు, డ్రోన్ల లాంటి అత్యాధునిక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. చిట్టడవులను సైతం జల్లెడ పట్టగలిగే శాటిలైట్ సర్వేలెన్స్ టెక్నాలజీ ఉందిప్పుడు. ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా మావోయిస్టుల ఏరివేతకు దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసీ అనుకూల విధానాలు, యువతలో నవీన పోకడలు, వ్యాపార కలాపాలు, యూత్ ఆస్పిరేషన్స్ నక్సలిజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాయి. 1980వ దశకంలో మన దేశంలో ఉవ్వెత్తున ఎగిసిన నక్సలిజం దేశంలో సంచలనం రేపింది. ఉమ్మడి ఏపీలోనూ మావోయిజం ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. గోదావరి లోయ వెంబటి అత్యంత ప్రభావవంతమైన స్థాయికి ఎదిగింది. పశ్చిమ బెంగాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా నక్సల్బరిలో పురుడు పోసుకున్న అన్నల పోరాటం దేశానికి వీరతిలకం దిద్దింది. త్యాగాల పోరాటంలో మావోయిస్టు పార్టీ ఎన్నో వ్యూహాలతో పాటు అనేక విద్రోహాలకు గురైంది. పోరాట రూపాలను మార్చుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం అస్తిత్వ ప్రమాదంలో పడింది. పశ్చిమ బెంగాల్లో మారుమూరు గ్రామంలో 1967లో రగిలిన నక్సల్బరీ నిప్పురవ్వ శ్రీకాకుళం నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ మధ్య భారత్ మొదలుకొని ఉత్తర పశ్చిమ భారత్ అంతా దావణంలా వ్యాపించింది. నక్సల్బరీ పోరాటానికి పీపుల్స్ వార్ తోడై మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. దేశంలో బలమైన తిరుగులేని విప్లవ పార్టీ రాజకీయ పార్టీగా మారింది. భూ పోరాటాలు, కూలీ రేట్ల పెంపుతో పాటు దున్నేవాడిదే భూమి వంటి అనేక ఉద్యమాలు శ్రీకాకుళం కేంద్రంగానే జరిగాయి. 2004 సెప్టెంబర్ 21న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, పీపుల్స్ వార్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా బలమైన మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆధునిక సమాజ నిర్మాణ క్రమంలో ఎన్నో విస్ఫోటనాలు జరిగాయి. అణచివేత జాతుల మధ్య ఎన్నో పోరాటాలు జరిగాయి. అలాగే మావోయిస్ట్ పార్టీ ప్రయాణంలో కూడా ఎన్నో విస్ఫోటనాలు జరిగాయి. పార్టీ అనేక పాయలుగా చీలిపోయింది. ఈ క్రమంలో దేశంలో అనేక ఉద్యమాలు నిర్మించింది. విద్యార్థి, యువజన, రైతు కూలీలు, మహిళా జాతి విముక్తి, జాతుల విముక్తి ఉద్యమాలను నడిపింది. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చింది. జాతుల ఉద్యమాలకు అండగా నిలిచింది. ప్రజా సంఘాలను ప్రజాస్వామ్య ఉద్యమాలకు రూప తెలంగాణలో అనేక అస్తిత్వ పోరాటాలకు పరోక్షంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం వహించింది. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చింది. తెలంగాణ వనరులను పరోక్షంగా అండగా నిలిచింది. తెలంగాణలో దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించింది. సింగరేణిలో భూస్వాములు, పెట్టుబడిదారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాన్ని నిర్మించింది. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే దక్కాలని బొగ్గుబావుల్లో ఉద్యమ నిప్పును రగిలించింది. కార్మికుల హక్కుల కోసం ఉద్యమం చేసింది. సింగరేణిలో సీమాంధ్రుల పెత్తనాన్ని ప్రశ్నించింది. బొగ్గుబావుల్లో వారి అరాచకాలపై ధిక్కార స్వరం వినిపించింది. ప్రాంతేతరుల దోపిడీపై, బావులపై వారి ఆధిపత్యంపై పోరాటం చేసింది. సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉందంటే నాటి పోరాట ఫలితమే. నాడు సీమాంధ్ర పాలకులు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలను భగ్నం చేసి తెలంగాణ జాతి సంపదను, సింగరేణి కార్మిక సమైక్య కాపాడింది. తెలంగాణ ఉద్యమానికి రాజ్యాంగబద్ధమైన పార్టీలతో పాటు నిషేధిత మావోయిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అవసరమైన చోట ప్రత్యక్ష కమ్యూనిస్టు పార్టీలు తొలుత తెలంగాణ ఉద్యమం పట్ల అంటే ముట్టనట్లు ఉంటున్న సమయంలో మావోయిస్టు పార్టీ అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చింది. ఉద్యమ శక్తులను, పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో గైడ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏంటో తెలంగాణ ప్రజలకు తెలిపింది. రాజ్యాంగబద్ధమైన పోరాటాలతో పాటు మిలిటెంట్ ఉద్యమాలు ఉంటేనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని గుర్తించి తన అనుబంధ సంఘాలకు ఉద్యమ వ్యూహాలు చెప్పింది. ఎక్కడికక్కడ కులమత వర్గ జేఏసీలను ఏర్పాటు చేసింది. మహిళలను ఉద్యమంలో తీసుకువచ్చేందుకు రాజకీయ చైతన్యం కల్పించింది.
రాజకీయ ఉద్యమాలకు సమాంతరంగా సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించింది. మావోయిస్టు పార్టీ దేశంలో నిషేధిత పార్టీ అయిన అజ్ఞాతంలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా నిలిచింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికే కాదు, దేశంలో జాతుల ఉద్యమానికి, ప్రాంతీయ పోరాటాలకు మద్దతు ఇచ్చింది. అలాంటి మావోయిస్టు పార్టీ ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. గత కొన్నేళ్లుగా నక్సలిజం తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ప్రభుత్వ నిర్బంధం ఎక్కువ కావడంతో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు బలహీనమైపోయింది. కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో నక్సలిజం అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటుంది. దశాబ్దాల కిందట ఉద్యమంలోకి వెళ్లిన వారు తప్ప కొత్తగా ఎవరూ మావోయిస్టు పార్టీలో చేరడం లేదు. పాత తరం నాయకత్వం వృద్ధ తరానికి మారింది. ఓవైపు ఆర్థిక పరమైన కట్టడి, ఆయుధాల కొరత, సాంకేతిక కారణాల మూలంగా మావోయిస్టులు బలహీనపడిపోయారు. లేని విధంగా కేంద్రం సైనిక యుద్ధానికి దిగింది. ఆదివాసీల కాల కింద ఉన్న విలువైన భూములు, అందులో ఉండే సహజ వనరులను పెద్దలకు కట్టబెట్టేందుకు మృత్యుకీడ కొనసాగిస్తోంది. ఆదివాసీ గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో నెత్తురోడిస్తోంది. దేశ సంపదను కాపాడుతున్న ఆదివాసులపై అన్నల పేరుతో బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. అర్ధ సైనిక బలగాలతో ప్రజలపైకి సైనిక యుద్ధాన్ని నడిపిస్తోంది. నిత్యం ఎన్కౌంటర్లతో ఆకుపచ్చని అడవి రక్తంతో ఎర్రబారుతోంది. మావోయిస్టు ఉద్యమానికి చరమగీతం పాడుతోంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. నమస్తే.